నీకు ఉండవులే అక్కడ నా వారికి
నీవే చేసేవులే మదతమేసిది కొంచెమౌన తుదికి ఒత్తిడి పండువులే మదతమేసిది కొంచెమౌన శుభకు ఒత్తిడి పొందేవులే విడుదల సమించెను వెలుగుగా ఇచ్చెను
యేసయ్యా నా ఇంటికి నీ రాకకై వేచియుంటిని రావయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై వేచియుంటిని రావయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై వేచియుంటిని కన్నులార నిన్ను చూడాలని కన్నులార నిన్ను చూడాలని కాచుకొని ఉన్నాను వేచి నేనున్నాను కాచుకొని ఉన్నాను వేచి నేనున్నాను రావయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై వేచియుంటిని రావయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై వేచియుంటిని యథార్థ హృదయముతో నడుచుకుందును ఇగురువు నాగింత నిలువనీయను యథార్థ హృదయముతో నడుచుకుందును మోసము నాగింత నిలువనీయను భక్తిహీనుల క్రియలు నాకంటనీయను నమ్మకస్తునిగానే జీవించును భక్తిహీనుల క్రియలు నాకంటనీయను నమ్మకస్తునిగానే నడుచుకుందును రావయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై వేచియుంటిని రావయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై వేచియుంటిని కన్నులార నిన్ను చూడాలని కన్నులార నిన్ను చూడాలని కాచుకొని ఉన్నాను వేచి నేనున్నానయ్యా కాచుకొని ఉన్నాను వేచి నేనున్నాను రావయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై వేచియుంటిని రావయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై వేచియుంటిని నీ రాకకై వేచియుంటిని కరుణా
నోరు తెరుద్దామండి, దయచేసి నోరు తెరుద్దాం. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. దేవా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. గనుడా నీకు స్తోత్రాలు, గనుడా నీకు స్తోత్రాలు. నోరు తెరిచి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, కోటి స్వరముల స్తుతించినా, కోటి స్వరముల స్తుతించినా, తనివి తీరదు నా మనసులా, తనివి తీరదు నా మనసులా. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, రాజువైనా నా దేవా, రాజువైనా యేసయ్యా, కోటి స్వరముల స్తుతించినా, కోటి స్వరముల స్తుతించినా, తనివి తీరదు నా మనసులా, తనివి తీరదు నా మనసులా.
శ్రీమంతుడా అవునయ్యా తరతరములకు ఆరాధ్యుడా ముందు తెలిసి గట్టిగా వివరించేద్దాం. శ్రీమంతుడా తరతరములకు ఆరాధ్యుడా శాలేము రాజా. వాక్యం మీద కొంచెం ఆలోచన తక్కువ అండి. ఎందుకంటే మీ మార్చం చచ్చిపోయినది పడి మంచాల పడుకొని ఏడ్చేవాళ్ళని. అసలు ఒక రీతిగా కాదు ఏడ్చేది. నా భార్య నేను అసలు ఏ రీతిగా ఏడ్చేదంటే ఆర్చం చచ్చిపోతున్నా గానీ మాకు అసలుకి ఏందయ్యా మాకు ఇట్లా పరిస్థితి వచ్చిందని ఎంతగా భయపడిపోవాళ్ళం. 2 కిడ్నీలు పెళ్ళేమో హాస్పిటల్ పోదామంటే డబ్బులు లేవు. అసలు తినడానికి కూడా మాకు ఆ రోజున వ్యాపారం జరుగుతుంది కానీ రూపాయి కూడా మాకు అసలు వచ్చేది కాదు. ఎటు పోతున్నాయో ఎటు వస్తున్నాయో సిల్లులు పడి సంచిలాగా మేము డబ్బులు వేస్తున్నాం అందులో పడి, కానీ 1 రూపాయి కూడా మిగిలేదు కాదు. తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అది 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల 2 సంవత్సరాలు పెరిగన్నం తిన్నా నేను. మొఖాల మీద కూర్చొని ఏడ్చుకుంటూ పెరిగన్నం తిన్నా నేను. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ నా కన్నీళ్లు ఆ పల్లెంలో పడి నేను తినే అన్నము నీళ్ళు ఆ తింటుంటే అన్నం పెరిగన్నం తింటుంటే నేను వేడిస్తుంటే ఆ నీళ్లు ఆ పల్లెంలో పడి అసలు ఇంత స్థితిలో ఏందయ్యా నాకు ఈ పరిస్థితి, మరి నేను ఏందయ్యా నా పరిస్థితి ఏంది, నా స్థితిగతి ఏంది, ఒకటి పోకుండా ఒకటి ఏందయ్యా అని ప్రార్థన చేస్తున్నప్పుడు మళ్ళీ అది విడుదల కలిగించాడు దేవుడు. అంటే కొంచెం స్టార్ట్ కట్లా చెప్తున్నానండి దాన్ని, ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటారని స్టార్ట్ కట్లా చెప్తున్నాను. తర్వాత నాకు పైల్స్ వచ్చినాయి. పైల్స్ మహా భయంకరంగా వచ్చాయి. అసలు ఆ పైల్స్ రావాల్సినవి వస్తే దానంత నరకం ఎవడు చూడడు. కానీ నాకు మహాకృపను బట్టి వచ్చినట్టు తొలిగేస్తుండే దేవుడు. సాక్ష్యం ఉంచడానికి వచ్చిండో తెలియదు, లేకపోతే దేవుడు పరిశుద్ధంగా నేను నెగ్గను కూడా తెలియదని నాకు అన్ని సమస్యలు పెట్టాడు. పైల్స్ అయిపోయిన తర్వాత అది కూడా విడుదల కలిగించింది దేవుడు. తర్వాత పేస్ పెరాలిసిస్ వచ్చింది. పేస్ పెరాలిసిస్ వచ్చినాక తర్వాత నేను డాక్టర్ కడిపోయింది. ఒక నైట్ శనివారం నైట్ వెళ్ళిపోయినాము. నైట్ ఆయన ఏమన్నాడు, 2 రోజులు మీరు ఇక్కడ ఉండాలన్నాడు. ఆదివారం ఆరాధన జరగకుండా ఏ రోజు కూడా నేను బయటలో నిలబడలేను. ఏ హాస్పిటల్ ఉన్నాడండి, మెడిసిన్ రాయండి, మేము మెడిసిన్ తీసుకుని వెళ్ళిపోయి అక్కడ వేసుకుంటామంటే ఆయన ఇంట్లో మీరు ఇక్కడ హాస్పిటల్ ఉండాలి, హాస్పిటల్లో ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలన్నాడు. కానీ నాకు వద్దండి, నా దేవుడే నాకు ట్రీట్మెంట్ ఇస్తాడు, మీరు హాస్పిటల్లో మీరు జాయిన్ చేసుకుంటారు కాబట్టి మీరు ఏదో ఒక సూది వేసి మమ్మల్ని పంపియండి, మేము వెళ్ళిపోతాం, మాకు మా పని ఉంది అని నైట్ వెళ్ళి వచ్చినాం. మేము ఆదివారంలో పాల్గొన్నా. నేను మళ్ళీ నా ముఖం మొత్తం అట్లా పికప్ అయింది. మాట్లాడడానికి నాలుగు రాలే నాకు. అసలు నోరు తెరవడానికి నోరు రావట్లే, వంకరపోతుంది నోరు, అర్థం కాలే. అయినా కానీ అందులో మందిరానికి వెళ్ళా. నేను దేవుడిని నమ్ముకుని 14 సంవత్సరాలు అయినా కానీ ఒక్కరోజు కూడా మందిరంకి పోకుండా నేను ఆగలేదు. తర్వాత 24 గంటల కడుపు నొప్పి వచ్చింది. 24 గంటల కడుపు నొప్పి వచ్చినప్పుడు నాకు 2 సార్లు కరోనా వచ్చింది. నా బాబుకి వచ్చింది, నాకు 2 సార్లు వచ్చింది కరోనా. ఒకసారి టెస్ట్ చేయించుకోవడానికి పోతే ఆ టెస్టులో మళ్ళీ నాకు కరోనా ఉంది, మా బాబుకి లేదు. ట్రీట్మెంట్ కూడా తీసుకోలే. అంటే వాళ్ళు ఇచ్చిన కిట్టుతోనే వాడుకొని ఇంట్లోనే ఉన్నా నేను. అయినా కానీ షాపు పోయి మళ్ళీ వ్యాపారం చేసుకునేవాడిని, భయపడేవాడిని కాదు. మా మిస్సెస్ ఏం చేసిందంటే మిరియాలు కొన్ని పాలే పోషిస్తే అది ఏం చేసిందంటే ఆ మిరియాల పాలు అనేది ఏంటంటే పవర్ఫుల్ గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి దాని మీద ఆ పాలు తాగారికే అట్లా పేగంతా కూడా ఉప్పి 14-16 సైజు వచ్చేసింది. ఆ డాక్టర్ గారు అన్నాడుగా, నీకు కిడ్నీల టోన్స్ ఉన్నాయి, తర్వాత పైల్స్ ఉన్నాయి, తర్వాత 24 గంటల కడుపు నొప్పి వచ్చింది, నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఉండవులే అన్నాడు. నా భయం వేసేసింది. మా భార్య ఒకటే ఆడుస్తుంది నా పక్కన కూర్చొని, మీ ఇద్దరు పోయినా ఎవరు వెళ్ళం మేము, నాకు అందరూ ఉన్నారు, మేము 4 అన్నదమ్మలం. చాదబడి క్రియ ద్వారా మా 3 చచ్చిపోయారు, మా 2 అన్నలు చచ్చిపోయారు, మా నాన్నగారు చచ్చిపోయాడు. నేను చిన్నోడిని, మేము కుమ్మరోళ్ళమండి. మా నాన్న కుండలు చేసి మమ్మల్ని బ్రతికించుకుంటూ. అయితే మేము ఆ రోజు మేము డాక్టర్ కాడ పోయినాక నువ్వు చచ్చిపోతావు, నువ్వు బతకన్నప్పుడు అన్నగా ఎన్ని వద్దండి, ఆర్ఎంపీ డాక్టర్ ఫోన్ చేసి, చారీ డాక్టర్ గారు ఆర్ఎంపీ డాక్టర్ ఫోన్ చేసి ఆ రిపోర్ట్ తీసుకొని 4 మందులు రాపించుకొని ఇంటికాడికి వచ్చి ప్రార్థన చేసుకొని రమేష్ పాస్టర్ గారి పోయి మందిరంలో మేము చెప్పినాం, పాస్టర్ గారికి చెప్పినాం, అయ్యా మరి ఇట్లా జరిగింది అయ్యా, ఇట్లా పరిస్థితి ఉంది, ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలంటారు, చచ్చిపోతాడు అంటారు, లేకపోతే ఏందయ్యా మా బాధ ఇదే అని ఏడ్చుకుంటే ఆయన కాడికి వచ్చినాక పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. మందిరంలో ఉండి, అయ్యా అన్నా నీ కోసం నేను మొరపెడతాన్నా, నేను నీ ప్రార్థన చేస్తానా, మేమున్నా కానీ ఎందుకు భయపడతామని రమేష్ పాస్టర్ గారిని పోతే ప్రార్థన చేసి మాకు ఆ రిపోర్టుని పట్టుకొని ప్రార్థన చేసింది 2 రోజులు. ఆ రిపోర్ట్ పట్టుకొని ప్రార్థన చేసినాక మళ్ళీ ఎక్స్రే తీపించుకున్నాక నార్మల్కి వచ్చేసింది.
రియల్ అండి ఇవన్నీ. ఎందుకంటే మీకు సాక్ష్యం చెప్తున్నా, మీరు దేవుడి వైపు చూస్తే మీ సర్వరోగాలు కూడా తీయబడే దేవుడు, సర్వశక్తిమంతుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు. రోగాల వైపు మనం చూడవద్దు. ఈ రోజున దేవుడి వైపు చూస్తే దేవుడే కార్యం చేయగలుగుతాడు. ఎందుకంటే ఈ రోజున దైవజనుడు చిన్న తనము నుంచే ఆయన అభిషేకం తీసుకొని గొప్పగా వాడబడాలని ఎంతో ప్రయత్నిస్తున్నా కానీ ఆ దుష్టుడు ఆ దైవజనుడిని వాడబడలేకుండా సొంత చిత్ర విధాల ప్రయత్నించి ఆ దైవజనుడు గొప్ప గొప్ప కార్యాలు జరగబోతాయి కాబట్టి అవన్నీ ఆపు చేయాలని అపవాదిగాడు తంత్రం కట్టుకొని ఎక్కడ నిలవలేకుండా చేసిండు ఆ సాతానుగాడు. దేవుడు పట్టుకొని దేవుడు నడిపించుకుంటూ వచ్చి మరి సత్తెనపల్లిలో ఏం జరగబోతుందో నాకు తెలియదు కానీ వాస్తవంగా గొప్ప కార్యాలు జరగబోతున్నాయి ఈ మందిరంలో. నిజమండి, నేను చూసిన అసలు ఆయన తపన, ఆయనకున్న అసలు ఆలోచన, ఆ సువార్త, నేను సువార్త కూడా పోయాను. మాకు ఎన్నో ఎదురు దెబ్బలు వచ్చినాయి. పోలీసు వాళ్ళు వచ్చిర్రు, తర్వాత స్వామాలు వేసిన వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎదుర్కొర్రు. సువార్త ప్రకటించినారు. పోయినప్పుడు మా తెలంగాణలో ఈ ఆంధ్రాలో ఉన్నట్టు తెలంగాణలో ఉండదు. గొంతుకు పోయినా కూడా వాళ్ళు ఎమ్మటే పోలీసులకి మత ప్రచారం చేస్తున్నారని ఎమ్మటే ఫోన్ చేసి వాళ్ళు పిలిపిస్తారు. వాళ్ళు కానిస్టేబుల్ వచ్చి అన్నా నీకు అన్నం అట్లా ఫోన్ అన్నారు. నేను తెలుసు అందరికి కానిస్టేబుల్ ఎస్ఐలకి. నా క్లాస్మేట్ లో నేను 2వ తరగతి చదివినా, నా క్లాస్మేట్ లో ఉన్న వాళ్ళు 15 మంది ఎస్ఐలు ఉన్నారు. నేను ఎక్కడ పోయినా కూడా ఫోన్ చేస్తే సిఐ గారు ఫోన్ చేస్తే నాకు ఎక్కడ పోయినా కూడా విడుదల ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే మీకు చెప్తున్నాను, ఎందుకంటే దేవుడు నమ్ముకున్నా నేను, నా బిడ్డలు, నేను దేవుడు సువార్త నిమిత్తం మరణించాలని కూడా ఆశపడ్డాను. ఎందుకంటే అతసాక్షులుగా మేము తీర్మానం తీసుకున్నాం. ఆర్చం చర్చి నుంచి బయటకు వచ్చినాక మేము తీర్మానం తీసుకొని దేవుడి సువార్త నిమిత్తం నడుచుకోవాలి, మీ నలుగురం దేవుడి సేవ చేయాలి, దేవుడిని బలంగా ఆరాధించే బిడ్డలుగా మేము ఉండాలని తీర్మానం తీసుకొని ఈ రోజున మేము బ్రతుకుతున్నాం. నిజంగా మాదేంటంటే మేము ఒక ఇదిగా బ్రతకాలని ఆశపడుతున్నాం కానీ మమ్మల్ని అడ్డుపడుతున్నాయి, ఇంకా 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 అడ్డుపడుతున్నాయి. మా వ్యాపారం మొన్నటిదాకా డల్ అయిపోయింది. ఈ రోజున మంచిగా మళ్ళీ దీవించిండు. 2024కి స్టార్ట్. 2024కి నేను చెప్పినంటే దేవుడు నాకు 2025కి అభిషేకం ఇవ్వబోతుండు, 2025కి నన్ను అభిషేకించుకోబోతుండు. 2024కి చెప్పా నేను. 2024కి ఒక 30 మంది పాస్టర్లు చెప్పా. రమేష్ పాస్టర్ గారు నీకు కూడా చెప్పారండి. 2025కి దేవుడు ఎప్పుడు అభిషేకించుకోవడం తెలియదు కానీ 2025కి దేవుడు నన్ను అభిషేకించుకోబోతున్నాను. కానీ నేను లాస్ట్ డిసెంబర్కి అనుకున్నా, కానీ మే నెల 29వ తారీఖు అభిషేకించుకుంటానని నాకు తెలియదు. తొందరగా అభిషేకించుకుండు. ఎందుకంటే దేవుడు రాకడా అతి త్వరలో ఉంది. అది కూడా నాకు బయలుపరిచిండు. కానీ నేను చెప్పాలని కొంచెం అవకాశం ఉంది, ప్రార్థన చేసుకుంటున్నా. అందుకంటే నేను బయటికి రావాలి, దాని గురించి దేవుడు రాకడ గురించి చెప్పాలంటే నేను కాదు మాట్లాడేది, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన ప్రతి ఒక్క మాట. నేను మాట్లాడితే అది మాటలుగా ఉంటది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే అందరూ కూడా ఆలకించే మాటలుగా ఉంటది అది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నేను ఎక్కువ పరిశుద్ధాత్మ దేవుడికి ప్రాముఖ్యత ఇస్తున్నాను. ఎందుకంటే ప్రార్థన కూడా పరిశుద్ధాత్మ దేవుడిగా ఎక్కువ చేస్తుంది. ఎందుకంటే ఆదరణకర్తగా మన భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉండు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడిని ఇక్కడ ఉంచిండు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని ఆదరణకర్తగా మన మధ్యన నిలబడి ఈ రోజు నేను అందరూ కూడినంటే పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కొన్ని దూతలతో ఇక్కడికి రప్పించబడ్డమాట. ఎవరో తీసుకొస్తే మనం రాలే. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని దూతలు పంపి ఇక్కడ ఈ మందిరంలో, ఈ గృహంలో ఆయన ఆరాధన చేయాలని ఆశపడ్డాడు కాబట్టి ఇక్కడ మందిరంలో ఏర్పాటు చేసి ఈ ఇల్లు మన దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇల్లు కాబట్టి, అనాది కాలాల సంకల్పం చొప్పున ఏర్పాటు చేసుకున్న ఇల్లు కాబట్టి, జగతి పునాది వేయబడక మునిపే ఇల్లు ఏర్పాటు చేసుకుంటు కాబట్టి ఇక్కడ ఆరాధన నడిపించాలని దేవుడు సంకల్పం ఉంది కాబట్టి ఇక్కడ నడిపిస్తుండు. ఎందుకంటే నేను చెప్పిన మాటలు ఎందుకంటే మీరందరూ కూడా ఆలకించాలండి. ఈ రోజున నేను ఇట్లా నిలబడ్డంటే ఏ చెయ్యి ఏ కాలు కూడా నా సక్రం లేదు. మేస్త్రి పని చేసిన, మేస్త్రి పనిలో ఉన్న 2 చేతులు 2 కాళ్ళు కూడా ఎదిగినాయి. నేను ఇప్పుడు బలహీనంగా ఉండలేమో కానీ నేను బలవంతుడిగా మార్చిన దేవుడు. ఈ రోజు నాకే అనారోగ్యం లేదండి. ప్రతి ఒక్కరు కూడా నేను కూరగాయల భోజనం తినాలంటే సంవత్సరం దాకా ఆగిన. నేను కూరగాయల భోజనం తినలేదు. ఇప్పుడు నేను సంవత్సరం తర్వాత ఈ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం తింటున్నా కూరగాయల భోజనం. అన్ని అనుభవించి తర్వాత మా తోడబుట్లు కూడా నా రక్త సంబంధులు 2 చచ్చిపోయారు చాలబడి క్రియల ద్వారా. మా సొంతం బాబాయ్ నేర్చుకొని మేము 4 అన్నదమ్ములు 3 అక్క చెల్లెలు అందరం ఐకమత్యంగా ఉంటుంటే వారం లేక మా కుటుంబానికి చాలబడి చేసి వాళ్ళు చంపేశారు. వాళ్ళ దేవుళ్ళే లేరు. నమ్ముకోండి అంటే నమ్ముకోలే. ఒక అన్న అయ్యప్ప మాలేస్తాడు, ఇంకొన్నేమో టాటర్ డ్రైవర్ ఆయన ఎప్పుడు మందే తాగుతుంటాడు. మా నాన్నగారు కూడా మేము హిందువుల నుంచి వచ్చిన వాళ్ళమే. మా నాన్నగారు కుండలు చేసుకుంటే ఎక్కడైనా పోతే మైసమ్మలకి మారమ్మలు పెట్టుకోవడానికి వాళ్ళు పోతారండి. ఎందుకంటే వంటలు వండడానికి పోయినప్పుడు వాళ్ళు అన్ని విషయాలలో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని మనం మార్చాలని కూడా మార్చలేం. వెనకటోళ్ళని మార్చాలంటే మనకు అర్థం కాదు. దేవుడు ఒక్కడే అనుకోవాలి, మనం మార్చలేమని. దేవుడి మాటలు ఎన్నిక లోకిల్లో పడితే ఆయన హృదయంలో ఫలింపబడతాయి.
అయితే నేను టైం లేదండి, నేను ఎక్కువ సమయం తీసుకున్నాను. పాస్టర్ గారు దైవజనుడు వచ్చారు కాబట్టి ఆయనకు అవకాశం ఇస్తా. మీ అందరికి నా వందనాలు. నా పేరు క్రీస్తురాజు. మా కోసం ప్రార్థన చేయండి. మేము మీ అందరి కోసం ప్రార్థన చేస్తాండి. నా బాబు ఆయన కూడా పరిచర్ల పాలుభోగస్తులు కావాలని ఆశపడుతున్నాం. బాబు పెద్ద బాబు. స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామమున చిన్న పదవి చరణం పాడుకుందాం. ఇంకోటి ఏంటంటే ఆరాధన చేయకుండా వాక్యం చెప్పండి. ఒక 5 నిమిషాలండి. అదొక అనుభవం. ఎందుకంటే పుట్టింది పెరిగింది ఓసన్న మినిస్ట్రీస్. ఆరాధన పాట పాడడం వాక్యం చెప్తారా? చెప్పరు. 7 సంవత్సరాలు ఓసన్న మినిస్ట్రీస్, 12 సంవత్సరాలు గ్లోరియస్ మినిస్ట్రీస్ రామగుండం గోదావరికై అపోస్తులు సురేషయ్య గారితో కూడా 12 సంవత్సరాలు నేను దేవుని సేవలో అక్కడ కొనసాగింది. అది నాకు నా అనుభవం. చిన్న పల్లవి పాడుకుందాం. నన్ను సృష్టించి నీ ఎదుట నన్ను నిలబెట్టుటకు దోషిగా నా ఎదుటే నిలిచితివి. నన్ను సృష్టించి నీ ఎదుట నన్ను నిలబెట్టుటకు దోషిగా నా ఎదుటే నిలిచితివి. నిర్దోషమైన నీ రక్తము వలన కలిగిన ఈ ధైర్యమే నీ కృపాసనమునకు నన్ను చేర్చునే. నిర్దోషమైన నీ రక్తము వలన కలిగిన ఈ ధైర్యమే నీ కృపాసనమునకు నన్ను చేర్చునే. నీ కృపా 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 నన్ను స్తుతించి నీ ఎదుట నన్ను నిలబెట్టుటకు దోషిగా నా ఎదుటే నిలిచితివి. నీ ఘోరమైన పాపి ఎదుట నీ ప్రేమ నిలిచి కన్నీళ్లు కాచెను. నీ ఘోరమైన పాపి ఎదుట నీ ప్రేమ నిలిచి కన్నీళ్లు కాచెను. నీ సొగసంత కోల్పోతివే. దీనుడా నా పరిశుద్ధుడా నీ విలువంత కోల్పోతివే. దీనుడా నా పరిశుద్ధుడా నీ బలియాగమే ఆరాధన. నీ బలియాగమే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. ఆరాధన నీకే ఆరాధన. నన్ను సృష్టించి నీ ఎదుట నన్ను నిలబెట్టుటకు దోషిగా నా ఎదుటే నిలిచితివి. నన్ను సృష్టించి నీ ఎదుట నన్ను నిలబెట్టుటకు దోషిగా నా ఎదుటే నిలిచితివి. సంపూర్ణమైన బహుమానముకై నీ కృపలో నిలిచి పరుగెత్తుతుతిని. సంపూర్ణమైన బహుమానముకై నీ కృపలో నిలిచి
కృప నన్ను బ్రతికించగా బ్రతికెదను ఆ సీయోనుకై సాగెదను నా గురి యొద్దకే. ఆరాధన నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. 7వ వాక్యం చదువుకొని కొద్ది నిమిషాలు ధ్యానించాను. 1:30కి నేను క్లోజ్ చేస్తాను. ఎంత ఉపదేశం ఉన్నా క్రమానికి మనం లోపడాలి. 15వ అధ్యాయం 7వ వాక్యం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. తలపైకి నా వైపు చూస్తూ దేవుని మాట్లాడారు. ఈ మాటలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన సశరీరుడిగా ఈ భూమి మీద ఆయన సంచరిస్తూ సేవ చేసిన దినాల్లో యేసుక్రీస్తు స్వయంగా చెప్పినటువంటి మాటలు. ఏం చెప్తున్నాడు? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు. ఆమేన్. ఒకసారి చెప్పలా వద్దా? మీకు ఏమడుగుతున్నారు? ఎన్నో దినాలుగా, ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో వారాలుగా దేవుని సన్నిధిలో దేవుని కొరకు నువ్వు ప్రార్థిస్తూ కన్నీళ్లు విడుస్తున్నావు. ఏది జరగాలని నువ్వు ఆశపడుతున్నావు, ఏది ఇంకా జరగట్లేదే, నా ప్రార్థన ప్రభు వింటలేదా, ఈ సమస్యలు ఇంకా తొలగిపోవా, ఈ బంధకాలు ఇంకా తెగిపోవా, నా కన్నీళ్లకు ఒక ముగింపు లేదా అని కలవరపడుతున్న సహోదరుడా, సహోదరి, ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్పష్టంగా చెప్తున్న మాట. నీ ప్రార్థనకు జవాబునిచ్చే దేవుణ్ణి నేను ప్రార్థన ఆలకించేవాడును. నీ సమస్య ఏంటో నాకు తెలుసు, నీ పరిస్థితి ఏంటో నాకు తెలుసు, నీవు ఏ స్థితిలో ఇక్కడ కూర్చున్నావో నాకు తెలుసు. నీ జీవితంలో ఏది జరగాలని నువ్వు ఆశిస్తున్నావో అది జరగాలంటే మొదటిగా మీరు నా యందు నిలిచి ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు నా యందు, నా మాటలు మీ యందు నిలిచి ఉండిన ఎడల అప్పుడు అడగండి. ప్రతి ఒక్కరు అడిగే వాళ్ళే. అడగడం అంటే ప్రార్థన చేయడం అని అర్థం. మోకరించినప్పటి నుంచి ప్రతిరోజు మనం ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాం. యేసయ్య, ప్రభా ఇది చెయ్యి, అది చెయ్యి, అది జరిగించు, ఇది జరిగించు, ఇది జరిగించాలి. కానీ 100లో 90 మంది అసలు దేవునిలో నిలిచి ఉండటం తెలియదు. దేవుని మాటలు వారి హృదయాల్లో ఉండవు, దేవునిలో నిలబడటం తెలియదు. కానీ దేవుని అడుగుతా ఉంటారు. ఈ దినాన ప్రవహిస్తున్నటువంటి ఉపదేశం ఏంటంటే, మీరు నా యందు నిలిచి ఉండాలి, నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు అడగండి. భూమి ఆకాశం గతించినా గతిస్తుందేమో కానీ నా మాటలు ఏమాత్రం గతించమన్నాడు. మాట ఇచ్చింది దేవుడు. మనుషులు మాట ఇచ్చి తప్పుతారు కానీ దేవుడు మాట ఇచ్చి తప్పడు. నీవు నిలబడటం దేవుళ్ళో, నీవు నిలబడటం నీకు చేతనైతే, యేసుక్రీస్తులో నువ్వు నిలబడితే తప్పకుండా దేవుడు నువ్వు అడిగినవన్నీ ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జీవము కలిగిన వాడు, పరిశుద్ధుడు, రోషము కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. అయితే మీరు ఏమన్నాడు? మీరు నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల ఏది ఇష్టం మీకు? ఇప్పుడు ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్టం చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీకు ఏది ఇష్టం అడగండి. ఎట్నే పాస్టర్ గారు వాక్యం చెప్తే ఒక రోజు ఒక వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఒక యవనస్తురాలు వచ్చింది. అందరికి ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు వచ్చి, పాస్టర్ గారు
నిజం చెప్పండి. అడుగునే మీకు ఇవ్వని వాక్యం చెప్పాడు. నేను కూడా ఒకటి అడగాలనుకుంటున్నాను, నిజంగా యేసయ్య ఇస్తాడా అని అంటాను. నిజమమ్మా, యేసయ్య ఇస్తాడమ్మా, ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదమ్మా అంటే, నిజం చెప్పండి పాస్టర్ గారు అని. నిజమే చెప్తున్నాడమ్మా, దేవుని వాక్యం సత్యం అంటే, సరే మరి అంటాను. మరి కాదు మరి చెప్పాను అంటే ఆమె అంటుంది, ఏం లేదు ఆమె ఇష్టం చెప్తుంది చూడండి. నేను నాకు అబ్బాయిని ఇష్టపడ్డాను, ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టము, నేనంటే కూడా ఆ అబ్బాయికి ఇష్టం. ఏది మందిరానికి వచ్చి చేశాను. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మందిరానికి వచ్చి ఆమె ఇష్టం చూడు, ఆ అబ్బాయే నాకు కావాలి, ఇస్తాడా చూడండి. ఇలా వాక్యానికి విరుద్ధమైనటువంటి వాటిని ఏది పెడితే అది అడిగితే దేవుడు ఇవ్వడో. స్తోత్రం, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏది పెడితే అది నీకు నచ్చింది పిచ్చి పిచ్చి అని అడిగావు అనుకో, యేసు ప్రభు అట్లాంటి ఇవ్వడు. నువ్వు ఏది అడిగినా ఆయన చిత్తానుసారంగా అడగాలి, దేవుని వాక్యానికి సరిపడాలి. దేవునికి స్తోత్రం, చెప్దాం గట్టిగా హల్లెలూయా. కనుక నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి. ముందు మీరు నాలో నిలబడండి అన్న. అక్కడ పై వాక్యంలో ఇంకొక మాట చూడండి, 4వ వాక్యం చదువుతాం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఫస్ట్ ఎవరు నిలబడాలి? మనమే నిలబడాలి యేసయ్యలో. నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను. మీరు నా పక్షంగా నిలబడితే నేను మీ పక్షంగా నిలబడతాను. ఆమేన్. నీవు నాలో నిలబడకుండా, నా పక్షంగా ఉండకుండా ఎక్కడెక్కడో నిలబడి లోకపు అనుభవాలు, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన పద్ధతులు వాటిలో ఉన్నంత వరకు నువ్వు మందిరంలో ఉన్నా నువ్వు ఎక్కడున్నావో అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. అసలు నిలిచి ఉంటే ఏం జరిగింది? ఆయన మాటలు అంటే ఆయన వాక్యం. మీ యందు నా మాటలు నిలబడాలంటే నీ మాట నాలో నిలిచిన చాలు, నీ ప్రేమ నాలో నివసించునే. నీ మాట నాలో నిలిచిన చాలు, నీ ప్రేమ నాలో నివసించునే. ఏ పాపము నాలో ఎలనీయక అగ్ని ప్రాకారమైతివి, అగ్ని ప్రాకారమైతివి. సరి చేసుకుంటానయ్యా యేసయ్యా, సరి చేసుకుంటానయ్యా. చెబుతాయా? సరి చేసుకుంటానయ్యా యేసయ్యా, సరి చేసుకుంటానయ్యా. పనికిరాని దేశో ఏదైన దేశో, పనికిరాని దేశో ఏదైన దేశో, తీసివేయుమా వ్యవసాయకుడా, తీసివేయుమా వ్యవసాయకుడా. చేసుకుంటానయ్యా యేసయ్యా, చేసుకుంటానయ్యా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాటలు అంటే ఆయన వాక్యం, దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక మీరు నా యందు నా మాటలు మీ యందు నిలిచి ఉండిన ఎడల అప్పుడు మీకేది ఇష్టం అడగండి అన్నాడు. అవి మీకు అనుగ్రహించబడతాయి. మరి మీరందరూ ఏమడుగుతున్నారు? కానీ రమేష్ పాల్ గారు ఏమడుగుతాడు అడుగు. ఒక చిన్న మాట, రమేష్ పాల్ గారు ఏమడుగుతాడు? దేవుని ఏమడుగుతున్నారు మీరు? ఈ ప్రాంతానికి దేవుడు మిమ్మల్ని తీసుకుని వచ్చాడు కదా, రేపు ఉదయం ప్రార్థన చేస్తాం. దేవుడు ఒక వాక్కును రిలీజ్ చేశాడు. అదేంటంటే, నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగాను నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. ఒక దైవ సేవకునిగా, ఒక దైవ సేవకురాలుగా మేము ఏమడుగుతాము?
మాకు ఆస్తులు కాదు, కోట్లు కాదు, బిల్డింగ్లు కాదు. మాకు కావాల్సింది ఏంటంటే విలువైన ఆత్మలు కావాలి, నశించుకోవాల్సిన ఆత్మలు కావాలి. అందుకే దిస్ ఈజ్ ఫర్ యూ, దిస్ ఈజ్ ప్రాఫెసీ. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను. అంతేకాదు, ఇనుప దండముతో నీవు వారిని నలగొడతావు, ఒకడు కుండను పగలగొట్టినట్లుగా వారిని మొక్క చెక్కలుగా పగలగొడతావు. నీ వాక్కును దేవుడు రిలీజ్ చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కీర్తన గ్రంథం 2వ కీర్తన 8-9 వాక్యాలు ఉంటుంది. జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా నేను నీకు ఇస్తాను. దండముతో వారిని నల్లగొడతావు. దేవుడిని బాగా కొడతాడు మన అమరీష్ బాబు గారు, జనాన్ని బాగా కొడతాడంట. దేవుడికి స్తోత్రం. దీని అర్థం ఏంటో చెప్తే వినండి. ఎట్ట బాగా కొడతా, ఇనుప దండం అంటే ఏంటో తెలుసా? అధికారం. ఆ రాడ్, ఐరన్ రాడ్ అంటే దేనికి సాదృశ్యం అంటే అధికారం. ఇనుప దండముతో నీవు వారిని నలగొడతావు. ఎట్లా నలగొడతావు? ఒకడు కుండని ఈ అమ్మాయి కూడా బాగా ఉంటుంది. కుండ తెలుసుగా మీకు? కుండ ఇంత పెద్ద కుండ అనుకో, ఇంత పెద్ద కుండ కాలు తిట్టనుకో, కిచ్చిందనుకో, ముక్కలు పగిలిపోతుంది. దేవునికి స్తోత్రం. కుండను బాగా కొట్టడం ఈజీ, కష్టమా చెప్పండి? కష్టమా? ఎట్లా ఒక వేసిందనుకో, ఇక ఏరుకోలేక చావాలి, అన్ని ముక్కలైతే కదా. కుండను బాగా కొట్టడం చిన్నపిల్లలు కూడా బాగా కొడతారు. అంటే అంత ఈజీగా బాగా కొడతాడంట. ఎవరు? రమేష్ పాల్ గారు. కూర్చోపో. దేవునికి మహిమ కలుగులు గాక. ఈ ఒక్క మాట చెప్పి ఇంకా అయిపోయింది మెసేజ్. ఈ రోజుకి మెసేజ్ అయిపోయినట్టే. 2 గంటల ఉపదేశం ఉంది, కానీ ఈ ఒక్క మాట చెప్తే నేను వచ్చిన ఉద్దేశం అయిపోయినట్టే. ఇంకా దేవునికి మహిమ కలుగులు గాక. కనుక నన్ను అడుగు. ఎప్పుడు ముందు నువ్వు నాలో నిలబడాలి. నీకుంటుంది ప్రతిదానికి. నువ్వు నిలిచి ఉండు. నువ్వు నా యందు, నా మాటలు నీ యందు నిలిచి ఉంటే ఇది విశ్వాసం మాత్రమే కాదు, మనందరికి కూడా, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా. నేను ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన మాటలు నాలో నిలిచి ఉండాలి. అప్పుడు నువ్వు అడుగు. అప్పుడు నీకు ఐరన్ రాడ్ వస్తుంది, చేతులకు అధికారం ఇస్తాడు. కుండన పగలు కొట్టినట్లుగా, అంటే ఈజీగా, చాలా ఈజీగా. అంటే జనాలు అంటే ఏంటో తెలుసా? వాళ్ళ మీద ఉంటే దురాత్మలో వచ్చిన ప్రజలందరినీ తంతాడని కాదు. ఎంతమంది ఈరోజు ఉదయం లేకపోతున్నా, తెల్లవారుతూ ఉండగా రాత్రి ప్రార్థన చేసి పడుకుంటే ఇక్కడ రావాలని వాడు ఉరి చూస్తున్నాడు, పళ్ళు పటపట కొరుగుతున్నాడు, అంటున్నాడు. పూజాల పోరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు మైకి లామని చెప్పగా హల్లెలూయా. శబ్దాలు ఏమంటాడంటే వాడు వస్తుంటే తగ్గిస్తున్నాడు, ఉరి వస్తున్నాడు. ఎక్కడికి? ఇంట్లో నాకు సంబంధించిన ముందేరా 5 నిమిషాలకు వెళ్తున్నాను. పార్టీ ఒకటి మొదట బలవంతుని బంధిస్తే ఆ ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా అది ఉదయం మనపడుతుంది. ఏదో వాడి ఇంట్లో దగ్గర కొద్దిగా అర్థమైందా? అయితే నువ్వు కరెక్ట్ గా నిలబడి దేవుని అడిగితే నీ చేతికి ఒక ఐరన్ రాడ్ వస్తుంది. హల్లెలూయా. ఆ ఒక్క చిన్న రాడ్ చాలు. నేను చూడు, జనములను మొత్తాన్ని ఎక్కడ కుండను పగలగొట్టినట్లుగా మొక్కలుగా పగలగొడతావు. ఇనుప దండముతో వారు నలగొడతావు. అంటే ప్రజలు కాదు, వాళ్ళలో ఉంటే దురాత్మలు, చీకటి శక్తులు, చేతపడి శక్తులు, అంధకార శక్తులు, వాటన్నిటిని నలగొడతావు. వాడి చేతుల్లో నుంచి ప్రజలను విడిపించబోతున్నావు. దేవునికి మహిమ కలుగులు గాక. అయితే ఆయనలో నువ్వు నిలిచి ఉండాలి, నిలబడాలి. అప్పుడు అడగాలి.
దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో మనం నిలిచి ఉండి, ఆయన మాటలు మనలో నిలిచి ఉంటే మనం ఏది అడిగితే అది ఇస్తాడు. వాక్యానుసారంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మొదటి ఆశీర్వాదం, మనం ఏది అడుగుతామో అది ప్రభు మనకిస్తాడు. నెంబర్ 2 చూడండి, అక్కడే రాయబడింది 5వ వాక్యం. త్వరగా 5వ వాక్యం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవరి యందు నిలిచి ఉండునో. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయరు. అదండి, దేవునికి మహిమ కలుగును గాక. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో అంటే ముందు మనం చెప్పుకున్న మాట ఏంటి? నా యందు మీరు, మీ యందు నా మాటలు. అంటే ఆయన మాటలు అంటే ఆయన వాక్యం అంటే యేసయ్యే. ఇప్పుడు అర్థం ఏంటంటే, నేను ఎవరి యందు నిలిచి ఉండునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం ఆయనలో, ఆయన మనలో. అర్థమవుతుందా? అప్పుడు ఒకటి, మీరు అడిగినవన్నీ దేవుడు ఇస్తానంటున్నాడు. రెండవ ఆశీర్వాదం ఏంటంటే, మీరు బహుగా ఫలిస్తారు. చప్పడు కూడా దేవుడు అంటారు, మీరు బహుగా ఫలిస్తారు. ఇక్కడ ఇహ సంబంధంగా ఫలిస్తారు, ఆత్మీయ కార్యాల్లో, ఆత్మ సంబంధమైన అనుభవాల్లో కూడా మీరు బహుగా ఫలిస్తారు. అలా బహుగా ఫలించినప్పుడు నా తండ్రి మహిమపరచబడతాడు అన్నారు. అంతేకాదు, 3వ ఆశీర్వాదం ఏంటి తెలుసా? మీరు నా శిష్యులు అవుతారన్నాడు. 8వ వాక్యం, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, అడిగినవన్నీ పొందుకుంటాం. రెండోది, బహుగా ఫలిస్తాం. ఆత్మ సంబంధంగా ముందు మనం బాగా ఫలించాలి. ఈ 2 అనుభవాలు దాటుకొని వస్తే మూడోది, మీరు నా శిష్యులుగా మారిపోతారన్న. ఒక్కొక్కరు ఒక్కొక్క శిష్యురాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క శిష్యుడు. ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి, ఇప్పుడు శిష్యుడు అంటే ఏమనుకున్నారు? శిష్యుని స్థాయి వేరు. మీరు శిష్యులుగా మారిపోతారు అనగా, మీరు మీ వీధిలో కానీ, మీ గ్రామంలో కానీ, మీరు ఏ ప్రాంతంలోకి వెళ్ళి మీరు అడుగుపెట్టి మీరు చిన్న మీ సాక్ష్యం చెప్పిన, దేవుని యొక్క సువార్త 2 మాటలు చెప్పిన అంతే, మీరు ఫలిస్తారంటే ఏంటో తెలుసా? అక్కడ నుండి అనేక మంది మీరు చెప్పినటువంటి ఆ సువార్త ద్వారా అనేక మంది మీతో మందిరానికి వస్తారు. దేవునికి మహిమ కలగాలి. శిష్యులు అంటే ఏమనుకున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క శిష్యుడుగా, శిష్యురాలుగా మారిపోవాలి. దేవునికి మహిమ కలుగును కాదు. కనుక ప్రియ దేవుని బిడ్డారా, ఒకటి, మీరు అడిగినవన్నీ ఇస్తానన్నాడు. రెండోది, మీరు బహుగా ఫలిస్తారు. ఇప్పుడు దాకా ఏ ఫలము లేదు. ఆత్మ సంబంధమైన ఫలాలు ఉన్నాయా? ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నామా? ఆత్మీయ సంబంధమైన ఎదుగుదల, ఆత్మ సంబంధమైన ఫలాలు మనలో ఉన్నాయా అనేది ఆలోచించాలి. ఆత్మ సంబంధమైనగా ఫలించాలి. ఇటు భూ సంబంధంగా, శరీర సంబంధమైన మన దీవెనలు మనం సమృద్ధిగా పొందుకోవాలి. ఇప్పుడు ఆత్మీయంగా, ఇటు శారీరకంగా 2 విధాలుగా మనం ఫలించాలంటే మనం ఆయనలో నిలిచి ఉండాలి. దేవుడికి స్తోత్రం. మనం ఆయనలో నిలిచి ఉంటే ఆయన కూడా వచ్చి మనలో నిలిచి ఉంటాడు. ఆయన అంటే యేసయ్య. ఓకే, అసలు ఆయన ఎందుకు నిలిచి ఉండేవాడు? ఎవడు పాపము చేయడు అని రాయబడింది. ఆయన ఎందుకు నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన ఎందుకు నిలిచి ఉండేవాడు ఎవడు పాపము చేయడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా యందు నిలిచిండువాడు ఎవడు కూడా పాపం చేయడు. అది యోహాను రాసిన 1వ పత్రికలో రాయబడింది. ఆయన యందు నిలిచిండువాడు ఎవడు పాపం చేయడు.